మాయ మాటలు చెప్పడం, కపట వేషాలు వేయడంలో కొంతమందికి అద్భుతమైన ప్రావీణ్యం ఉంటుంది. అటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఎలా ఉంటారనే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిఫరెన్స్గా చూపించచ్చాము. ఎందుకంటే వాళ్ళ జగన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఒక అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఇటీవల నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ విడుదల చేసింది. అందులో 18 రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున 17వ స్థానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో ఏ విధంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారనే అంశాలు కారణాలుగా చూపించడం జరిగింది. అయితే వాటిని జగన్ రెడ్డి గారు కౌంటర్ చేస్తారు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వివరాలు చూపించి చంద్రబాబు నాయుడు గారు వివరించారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తప్పులు, జగన్ రెడ్డి గారు చెప్పేవి మాత్రమే ఒప్పులు అని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయకుండా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్ ఆఫీస్లో తయారు చేసినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావిస్తూ తయారు చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవాళ మీడియా ముందు పెట్టి ప్రజల్ని పిచ్చోళ్లను చేయాలనే ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆయనకి ఏమాత్రం కూడా సముచితం కాదు, ఆయనకి ఏమాత్రం కూడా గౌరవప్రదంగా ఉండదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు, పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటువంటి నాయకుడు ఇవాళ ఈ స్థాయికి అంటే ఆయన చేసిన తప్పుల్ని ఒప్పులుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ లెవెల్కి డిగ్రేడ్ అవ్వాలా, దిగజారాలా అనే సందేహాలు కలుగుతున్నాయి. అసలు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు వాళ్ళ ప్రెస్ మీట్లో అనే విషయాలు ఒకసారి విందామండి. అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే యావరేజ్ ఆయన హయాంలో 13,860 కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం. అసలు జగన్ రెడ్డి గారి వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడడం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకేం ఉండదు. సరే, ఆయన తయారు చేసుకున్నటువంటి సొంత డాక్యుమెంట్స్లో ఉన్న డీటెయిల్స్ని మనం ఒక్కసారి చూసినా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-15 సంవత్సరాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ తర్వాత కాన్సిక్వెంట్గా 14,000, 15,000, 13,000, 19,000 కోట్ల రూపాయల మేర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చివరి సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఖర్చు చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వ్యయం ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరం వరకు అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కూడా దాటలేకపోయారంటే జగన్ రెడ్డి గారు ఏ స్థాయిలో నెగ్లెక్ట్ చేశారు ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఇవాళ జగన్ రెడ్డి గారు తయారు చేసుకున్నటువంటి డాక్యుమెంట్. అసలు దీని వివరాలు ఎక్కడి నుంచి సేకరించారు అనేది కూడా క్లారిటీ లేదు. కాగ్ అండ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అంటున్నారు. ఆ డాక్యుమెంటా ఈ డాక్యుమెంటా కూడా స్పష్టత లేనటువంటి సిచ్యువేషన్లో జగన్ రెడ్డి గారు డాక్యుమెంట్ని తయారు చేసి ఇవాళ ప్రెస్ ముందు పెట్టడం జరిగింది. అసలు నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారనే విషయాన్ని మాట్లాడుతున్నాం, కానీ దాన్ని స్పష్టంగా ఆధారాలతో ఎస్టాబ్లిష్ చేసింది నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్. ఇవాళ అందులో ఉన్నటువంటి అంశాలను మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఆరెంజ్లో ఏదైతే కనిపిస్తుందో అత్యంత దారుణంగా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఎఫెక్ట్ అయినటువంటి స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక్కడ వాళ్ళు చూపించారు. పైన పంజాబ్ ఉంది, పంజాబ్ కంటే ముందు స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది మొత్తం 18 రాష్ట్రాల సరసన. ఈ తర్వాత డాక్యుమెంట్ను ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఫైనల్ ర్యాంకింగ్స్ ఇచ్చారన్నమాట. అంటే రాష్ట్రాలన్నిటికీ కలిపి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పూర్తిగా అట్టడుగున 17వ స్థానంలో ఉన్నటువంటి దుస్థితి. ఇక వాళ్ళు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అసలు ఎందుకని ఈ విధంగా చెప్పాల్సి వస్తుందనే వివరాలను కూడా చెప్పారు. వాటిని కూడా ఒకసారి మనం చూసినట్లయితే 2018-19 ఆ ఆర్థిక సంవత్సరం తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్ కేమ్ డౌన్ ఇన్ బోత్ సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. సోషల్ సర్వీసెస్తో పాటు ఎకనామిక్ సర్వీసెస్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అత్యంత దారుణంగా తగ్గిపోయింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఏడాది నుంచి జగన్ రెడ్డి గారు చూపించిన డాక్యుమెంట్లో కూడా ఇంచుమించు ఇదే రకమైన సమాచారాన్ని మనం విట్నెస్ చేయగలిగాం. ద స్టేట్ హ్యాస్ ఆల్సో బీన్ అనేబుల్ టు అచీవ్ ఇట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్ చేశారో వాటిని కూడా అచీవ్ చేయలేనటువంటి దుస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఇక అండర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్
expenditure, the quantum of committed expenditure constitutes the largest share at 51%. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇతరత్ర అంశాలు ఇవన్నీ ఉంటాయో, ఇవాళ జగన్ రెడ్డి గారు చెప్తున్నారు 2 లక్షల మందికి పైగా వాలంటీర్లను తీశారు, ఇంకొకరిని తీశారు, ఏవో లెక్కలు చెప్తున్నారు. అంటే ప్రజల నెత్తి మీద ఆయన తాలూకా డాబును ప్రదర్శించుకోవడానికి ప్రజల నెత్తి మీద ఏవైతే ఇక్కడ కమిటెడ్ ఎక్స్పెండిచర్ భారాన్ని జగన్ రెడ్డి గారు ఏటికేడు పెంచుకుంటూ వెళ్ళిపోయారో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అత్యంత దారుణమైన ప్రభావం చూపించింది అనే అంశాన్ని మనం ఇక్కడ విట్నెస్ చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా యావరేజ్గా 11.6% చెప్పున పెరుగుతూ వెళ్ళింది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఓన్ రెవెన్యూ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ 17.1% in 2018-19 to 9.8% in 2022-23. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్ రెవెన్యూ అనేది 9.8%కి పడిపోయింది. ఎక్కడి నుంచి పడిపోయిందంటే 17.1%. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17.1% ఉంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓన్ రెవెన్యూస్ అనేవి 9.8%కి పడిపోయాయి. లాస్ట్ 5 yearsలో ద స్టేట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇన్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా భ్రష్టు పట్టుకుపోయిందని చెప్పడానికి ఆ రోజుల్లో ఈ ఒక్క సెంటెన్స్ సరిపోదా? ఇక పబ్లిక్ డెబ్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఆన్ అన్ యావరేజ్ అట్ ఎ రేట్ ఆఫ్ 16.5% డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2018-19 to 22-23. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019 సంవత్సరంలో. అక్కడి నుంచి పబ్లిక్ డెబ్ట్ అనేది కూడా 16.5% చొప్పున ప్రతి ఏటా పెరుగుతూ వెళ్ళింది. అంటే ఆయన వచ్చిన ఏడాది నుంచే అప్పులు చేయడం, అప్పుల భారాన్ని ప్రజల నెత్తి మీద పెట్టడం అనేది ప్రారంభించారు. ఇక ఈ మొత్తంలో చూసినట్లయితే ఫిస్కల్ ప్రుడెన్స్ ఇందులో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. అసలు దీని అర్థం ఏంటని చూస్తే మేనేజింగ్ ఎ కంట్రీస్ ఫైనాన్సెస్ రెస్పాన్సిబ్లీ, బాధ్యతాయుతంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలను ఆ రోజుల్లో డీల్ చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాని ఫలితమే ఇవాళ ఈ 18 రాష్ట్రాల సరసన 16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా 2022-23 నాటికి ఉన్నటువంటి లెక్కలు. ఇక ఆ తర్వాత 2023-24 ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నెత్తిన మోపిన ఆర్థిక భారం అనేది ఏ స్థాయిలో తడిసి మోపిడైందనే విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో కూరుకుపోయినటువంటి సిచ్యుయేషన్కి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్న విధంగా మాయమాటలు చెప్పడం, కపట వేషాలు వేయడంలో నిజంగా ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని అయితే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. థ్యాంక్ యూ.